ఏప్రిల్ 11వ తేదీ. ఎడారిలో సెలయేర్లు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. మన దేవుడు మనకి కొన్ని విషయాలు చెప్పాలని మాటి మాటికి మనల్ని చీకటిలోకి తీసుకుపోతున్నాడు. నీడలు కమ్మిన ఇంట్లోకి, ఆవేదన పరదాలు కట్టిన గదుల్లోకి, ఒంటరితనం నిండిన దిక్కుమాలిన జీవితంలోకి, ఏదో ఒక వైకల్యం మనల్ని పిండి చేసే దుఃఖపు చీకటి కొట్టులోకి నడిపిస్తున్నాడు. అక్కడ అత్యాశ్చర్యం, అత్యద్భుతమైన తన నిత్య అనంత సత్యాలను చెప్తాడు. మిరుమిట్లు గొలిపే ఈ లోకపు కాంతి వల్ల గుడ్డివైపోయిన మన కళ్ళకు పరలోకపు నక్షత్ర సమూహాలు కనపడేలా చేస్తాడు. బండబారిన మన చెవులకు తన మృదువైన స్వరాన్ని వినిపిస్తాడు. ఇహలోకపు రణగ్వణ ధ్వనులలో అయితే ఆ స్వరం వినిపించదు మరి. కానీ ఈ విధంగా వినడం వల్ల బాధ్యత మన మీద దానంతటదే పడుతున్నది. దానిని మీరు వెలుగులో చెప్పండి, ఇంటి కప్పుల మీద దానిని ప్రకటించండి. మనం కలకాలం చీకట్లోనే మూసిన తలుపుల వెనకే ఉండిపోకూడదు. త్వరలోనే జీవితపు త్రొక్కిసలాటలోకి మనము వెళ్ళవలసి ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు మనం చీకట్లో నేర్చుకున్న దాన్ని ప్రకటించవలసి ఉంది. దీనివలన శ్రమలు అనుభవించడంలోనూ, తలా తోక లేనట్టు అనిపించే సంఘటనల్లోనూ ఒక క్రొత్త ప్రయోజనం, అర్థం మనకి స్ఫురిస్తాయి. నేనెంత పనికిమాలిన వాడిని, మనుషుల ప్రయోజనార్థం నేనేమి చేస్తున్నాను? నా ఆత్మ అనే ఈ ప్రశస్త పరిమళ ద్రవ్యం ఇలా వ్యర్థం కావాల్సిందేనా? శ్రమలను అనుభవించేవారు ఇలా వాపోతూ ఉంటారు. అయితే వీటన్నిటిలో దేవునికి ఒక పథకం ఉంది. ఆయన వాళ్ళని తనకి సమీపంగా ఎత్తైన కొండల్లోకి పిలిచి ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ కొండ దిగి వెళ్ళి ఎదురు చూస్తున్న జన సమూహానికి ఆ సందేశాలను అందించాలి. కొండ మీద మోషే గడిపిన 40 రోజులు, హోరేబులు ఏలియా గడిపిన కాలము, అరేబియాలో పౌలు గడిపిన సంవత్సరాలు వ్యర్థమెలా అవుతాయి? విశ్వాస జీవితంలో దగ్గర దారి అంటూ ఏమీ లేదు. దేవునితో ఒంటరి సంభాషణ, సహవాసం, ధ్యానం ప్రతి ఒక్కరికి తప్పనిసరి. దైవ సన్నిధి అనే శిఖరాగ్రంలో సహవాసము, స్థిరమైన బండ సందులో విశ్రాంతికరమైన నిద్ర విశ్వాస జీవితంలో అంతర్భాగాలు. ఇహలోకపు తాపత్రయాలను అంధకారం కమ్మి ఆకాశతారలు కనిపించే వేళల్లో అనంతము, శాశ్వతము అయిన ప్రపంచాల దర్శనాలను మన ఆత్మలు చూడగలగడం అన్నది అవశ్యం. దైవ సన్నిధి మన ఆత్మలో సుస్థిరంగా నెలకొని ఉండాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. అలాంటప్పుడు మన ఆత్మలు కూడా కీర్తనాకారుడితో కలిసి పాడగలుగుతాయి, దేవా నీవు సమీపంగా ఉన్నావు. దేవుడి కొద్ది మంచి మాటలను మన హృదయంలో భద్రపరిచి వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైన జీవితం జీవించులాగున ఆయన కృపలో మనల్ని బలపరిచి, భద్రపరిచి, స్థిరపరిచి, దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.